దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 86వ కీర్తన 17వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము. భక్తుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి. శుభకరమైనటువంటి ఆనవాళ్ళు నీవు నాకు కనపరచుము అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగునే నీవు కూడా నీ పగవారు నిన్ను చూసి సిగ్గుపడులాగున శుభకరమైనటువంటి ఆనవాళ్ళు నాకు చూపించు ప్రభువా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎంత అద్భుతం అండి. దేవుడు మీ ఎడల సమస్త విధములైనటువంటి కృపని విస్తరింపజేస్తూ ఉన్నాడు. మీరు అడిగారు కదా, ఒక శుభకరమైనటువంటి ఆనవాళ్ళు నీవు నాకు చూపించు ప్రభు అని చెప్పేసి ఆయన కృప ద్వారా మీకు శుభకరమైన ఆనవాళ్ళను ఆయన మీకు చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసేను. పశువులారా భయపడకుడి, గడ్డి బీలలో పచ్చిక మొలుచును, చెట్టు ఫలించును, అంజురపు చెట్టును ద్రాక్ష చెట్టును సమృద్ధిగా ఫలించును. ఎంత గొప్ప కార్యము దేవుడు మీ పట్ల చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా. అంతేకాదు, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఇన్ని విధాలుగా దేవుడు మీ విషయంలో గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. సమృద్ధి అయినటువంటి స్థితిని దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన గొప్ప విస్తారమైనటువంటి కృపను మీకు చూపుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనములో, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కళ్ళవాల చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకముతో ప్రార్థన చేసినటువంటి విధానమును బట్టి సమస్త విధములైన కృపను ఆయన నీడల విస్తరింపజేసి, ఎంత అద్భుతం అంటే ఉన్నతమైనటువంటి స్థలముల మీద ఆయన నిన్ను నడవజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి. ఎంత అద్భుతమైనటువంటి కార్యము ఆయన నీ పట్ల చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనములో, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి వృద్ధి పొందించును. అవును దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని యొక్క మాటల యందు నువ్వు నమ్మకము కలిగి ఉండు. నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, గొప్ప కార్యాలు నీవు చూస్తావు దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకి వచ్చును. ఎంత అద్భుతం అండి. జనముల ఐశ్వర్యము దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. సంపాదించుకునేటప్పుడు నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. గొప్ప కృపను ఆయన నీకు చూపుతూ ఉన్నాడు. దాని ద్వారా నిన్ను దేవుడు గొప్ప చేస్తూ ఉన్నాడు. జనముల ఐశ్వర్యము నీ వద్దకి వస్తుందట. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.